హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పెషల్గా ఒక ముగ్గు అనేది వేసుకుందాం. ఆ ముగ్గు కుండీల ముగ్గు అనమాట. మీకు ఆ ముగ్గు చూస్తే చాలా అవుట్ఫిట్ అనేది చాలా నచ్చుతుంది కూడా. 12 చుక్కలు పెట్టుకోండి, నీట్గా లైన్ ఆర్డర్లో 12 చుక్కలు పెట్టుకొని 2 వరుసలు 2 వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. మనకి చుక్కలు అనేది ఎంత నీట్గా కనిపిస్తే మనకు ముగ్గు కలపడానికి అంత సులువుగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా కలిపితే మాత్రం ముగ్గులు అనేవి చాలా బాగా అవుట్ఫిట్ అనేది మనకు వస్తుంది. చాలామంది ముగ్గులు అనుభూతులకి నాకు రావు, నేను వేయలేను అనుకుంటాము. కానీ మా వీడియో చూడండి, మీకు అబ్బా ముగ్గులు అంటే ఎంత సింపుల్గా ఉంటుందో, అయితే వేసేయచ్చు కలిపేయచ్చు అని చెప్పేసి చకచకలాడితే మీరే ఫాస్ట్గా వచ్చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఆ పువ్వు ఫస్ట్ స్టార్టింగ్ 2 చుక్కల నుంచి అలా 2 చుక్కల నుంచి అలా కలుపుకొని వచ్చి మధ్యలో సున్నాది చుట్టుకోవాలండి అనమాట. చూడండి ఎంత నీట్గా ఫ్లవర్ అనేది వస్తుందో. ఆ చుక్కలు బాగా కనపడడం వల్ల నీట్గా అనేది ముగ్గు మనకి వస్తుంది. చుక్కలు గజిబిజిగా పెట్టుకుంటే అవ్వదండి. నీట్గా చుక్కలు పెట్టుకొని ఆ ముగ్గులు అలా కలుపుకుంటూ రావాలన్నమాట. చాలా ఫ్లవర్స్ అనేది మనకు వస్తుంది. ఈ ముగ్గు మనం 8 చుక్కలతో కూడా ట్రై చేయొచ్చు, కానీ నేనైతే కొంచెం బాగుంటుందని పెద్ద ముగ్గు టైపుగా వేసానండి. 12 చుక్కలు తీసుకున్నాను నేనైతే. 12 చుక్కలు పెట్టి 2 వరుసలు 2 వచ్చేంత వరకు అనమాట. మనకి ముగ్గు అనేది కొంచెం పెద్దది వస్తే మనకు అవుట్ఫిట్ కూడా బాగుంటుంది కదా. ఎందులోనైనా సరే ఇది రంగులు కలర్స్ వేసుకోవచ్చు అండ్ పెయింటింగ్ వేసుకోవచ్చు. అవుట్ఫిట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ కింద 4 చుక్కలు ఉన్నాయి కదండి, దానికి ఏమొచ్చేమో కుండీ అనేది అటాచ్ చేయండి. కుండీ అనేది సూపర్గా వస్తుంది అనమాట. మనం కిందనేమొచ్చాం ఫ్లవర్స్ బొకేలా తయారు చేసుకుంటే కుండీ ముగ్గు అనేది చాలా చాలా బాగుంటుంది. అవుట్ఫిట్ అనేది కలర్స్ వేసుకోవచ్చు, ఇంకా నీట్గా వస్తుంది. పెయింటింగ్తో కూడా మనం ట్రై చేసుకోవచ్చు అండి. పెయింటింగ్తో కూడా ట్రై చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ మన కుండీల ముగ్గు అవుట్ఫిట్ ఎలా ఉంది, బాగుంది కదా. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.